ఓకే. ఓకే. అయితే మైట్ బి అక్కడి నుంచి ఏమైనా కాల్ వచ్చినా కూడా రావచ్చు. నాకు కాల్ రావచ్చేమో, కానీ ఎవరు చూస్తారు? చెప్పలేం కదా, ఎప్పుడు ఎవడి కొరం ఎగురుద్దో. ఏమి చెప్పలేం కదా, లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుద్దో మనకు తెలియనప్పుడు నాకు కాల్ చేస్తే మంచిదే, చేద్దాం. మొత్తం టైగర్ ష్రాఫ్ అయితే మీ సెట్ అవుతాడు. కానీ అదే చెప్తున్నా, టైగర్ ష్రాఫ్ పెద్దోడు అయిపోయాడు కదా, కొంచెం 16 years అయి ఉంటే. సో ఆ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కనుక దానికి అది ఫ్రెజైల్ గా ఉండాలి. ఫ్రెజైల్ అంటే బక్కగా ఇరిగిపోయేలాగా ఉండాలి. ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన 10 years ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు కుమారి ఆంటీ మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది కదా మీరు. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? వీళ్ళందరూ కలిసి వెళ్ళి అనవసరంగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఫేమ్ ఇస్ వెరీ డేంజరస్ అని అనిపించింది. వాళ్ళ ఇంకో వీడియో కూడా వచ్చింది ఏంటంటే, రాకండి మా దగ్గర, ఎందుకు ఫేమస్ చేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి ఇంకో ఆంటీ కూడా వచ్చారు. అవునవును. నాకు అనిపించింది, ఎందుకంటే ఆమె ఏదో ఎక్స్ట్రాడనరీ ఇప్పుడు రివ్యూ కూడా మనం చూసి ఎక్స్ట్రాడనరీ ఉంది మూవీ అని చెప్తాం కదా, వెళ్ళిన తర్వాత కొంతమంది చూసి అంత ఎక్స్ట్రాడనరీ ఏముంది అంటారు. దిల్ రాజు గారు కూడా ఇది చెప్పారు. మనము బ్యాడ్ గా చెప్పినప్పుడు ఒక మూవీ గురించి, అంటే నాకు నచ్చలేదని చెప్పినప్పుడు, ఎవరైతే నెక్స్ట్ వెళ్తారో చూడడానికి, అరే బాగానే ఉంది కదా, ఎందుకంటే లో ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు అని దిల్ రాజు గారు చెప్పారు. అవును. సో అది ఉంటది. సో ఫేమ్ ఇస్ ఆల్వేస్ డేంజరస్, ఎస్పెషలీ ఫుడ్ అదంతా. వాళ్ళ స్టాల్స్ అన్ని తీసేయాల్సి వస్తుంది. నేను రీసెంట్లీ ఒక ఆంటీ, మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉంటారు, ఆమె దోశలు అవన్నీ చేస్తారు, కొబ్బరికాయలు అమ్ముతారు, వెరీ ఇండిపెండెంట్ లేడీ. అమ్మ నేను మీకు వీడియో చేస్తా అని చెప్పా. ఆమె వద్దునైనా కుమారి ఆంటీ చూసాను, ఆమె చూసిందో లేదో కానీ ప్లీజ్ డోంట్ డూ ఎ వీడియో. అది చేసుంటే కుమారి ఆంటీ అంత ఫేమ్ అయ్యేది, ఆమెకి ఫేమస్ అయ్యేది ఆమె. బట్ వద్దని చెప్పింది. నేను అనుకున్నా అనవసరంగా మిస్ అయిపోతుంది, కానీ ఒక రకంగా చూస్తే మంచిగా అయింది వీడియో చేయకపోవడం. ఇది దీనికి ముందు అది మీరు చేస్తానని చెప్పింది. అంటే కుమారి ఆంటీ ఇన్సిడెంట్ కొంచెం వైరల్ అవుతుంది. నాకు ఎవరైనా మనసు నుంచి చేద్దాము, ఫ్రీగా చేద్దాం అని అనిపించినప్పుడు వైరల్ అవుతారు వాళ్ళు. బట్ ఐ థాట్ మళ్ళీ ఆమెకి ఇబ్బంది ఎందుకు, మన వల్ల పాపులారిటీ. ఓకే, ఆమె ఉన్న చిన్న దాంట్లో వాట్ ఎవర్ మనీ షీ ఈస్ గెటింగ్ మంచిదే కదా వస్తే.